హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను వాళ్ళైతే మీకు బీర మొక్కల గురించి చూపిస్తా అన్నాను కదా, ప్రీవియస్లో ఇక్కడ మీకు చూపించానా. ఇక దీని గురించి బాగా తర్వాత చెప్తానండి అని. ఇదిగో ఇది గ్రో బ్యాగ్లో బీర మొక్క పెట్టానండి. అయితే ఏమైందంటే వానలకి ఒక్కటే వానలు కదా, కంటిన్యూస్గా మొత్తం ఆకులన్నీ ఎండిపోయినాయి. మార్చి నుంచి పెట్టిన మొక్కలండి ఇవి. అసలు ఎంత బాధేసిందంటే మొక్కంతా చాలా పచ్చగా వచ్చిన మొక్క అనమాట. బీర భారమే అన్నట్టు కేజీ నేను ఇది వేసినప్పుడు ఈ గింజలనేది నేలలో పెట్టినప్పుడు ₹100కి తెచ్చాను ఆ మార్చిలో. అప్పుడు నాకు అనిపించిందనమాట, మనం అసలు ఎందుకు ఇట్లాగా ఎంత గార్డెన్ చేసుకుంటా అనేసి. చూడండి ఆకులన్నీ ఎలా ఎండిపోయినాయో. అస్సలు ఇప్పుడు కూడా ₹40-50 ఉన్నాయండి కేజీ బీర. ఈ కర్ర అందుకని ఈ కర్ర గురించి కూడా చెప్తానన్నాను కదా, ఈ కర్ర అందుకిచ్చా ఈ పాదు పాకించుకోవడానికి అని చెప్పేసేసి కర్ర ఇచ్చాను. అయితే అది ఉపయోగం లేకుండా పోయింది. ఇది గ్రో బ్యాగ్ అనమాట. గ్రో బ్యాగ్లో పెట్టిన బీర మొక్క. అలాగే ఇక్కడ కింద గ్రో బెడ్ ఉంటుంది కదా, బెడ్లో కూడా పెట్టాను. అసలు అవి కూడా రాలేదంటే నమ్మండి. ఏమైందంటే అంతా కూడా ఆకులన్నీ ఎండిపోయినట్లు అయిపోయి ఎక్కడికక్కడ అసలు ఎలా అంటే అలా అయిపోయినాయి అంటే నమ్మండి. నాకైతే ఎందుకు చేశాను గార్డెనింగ్ అనిపించింది. బీర మాత్రం అసలు మామూలుగా ఉట్టిగా పువ్వులు పూసేది చూసారా, ఆ గెల్లనేవి కూడా తీసేసుకుంటూ ఉండాలి. తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం మొక్కకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతూ ఉంటుంది. ఇగో ఇక్కడ కూడా పెట్టాను. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా అంతే ఆకులు అవి అన్నీ. అస్సలు నాకైతే చాలా బాధేసింది. వర్షాలకు ముందు మంచి ఆకుపచ్చ రంగులో వచ్చి అంత చెట్టంతా పువ్వులు కాయలు ఉండి అస్సలు భలే ఉంది చెట్టు. అలాంటి ఇదిగో బెండ మనం కొంటే బోల్డ్ రేటు కదా, ఇదిగో ఆ వర్షాల్లోనే కాయ ముదిరిపోయి ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. ఇది గ్రో బెడ్ ఉంది కదా వాటర్ ట్యాంక్ దగ్గర, అది. నాకు భయపడతానా, భయానికి తగ్గట్టే జరుగుతాయని. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అసలు ఇదిగో గొంగళి పురుగులు చేత్తో పట్టేసుకున్నాను అనుకుంటున్నారా? లేదు లేదు, అలాగ మొత్తం ఈ బీరబాదంతా గొంగళి పురుగులే ఉన్నాయన్నమాట. నేను వేప కషాయం ఇచ్చినా అక్కడ వాన తగ్గింది. ఆ కషాయం ఏం పని చేస్తుంది చెప్పండి. ఇదిగో మనకి పనికి రాని అంటే ఎక్కువగా వాడని ఈ వామాకైతే బీభత్సంగా ఫ్రిడ్జ్ డబ్బు నిండా వచ్చేసింది. చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో ఈ వామాకైతే. ఈ గ్రో బెడ్ నిండా అయితే మ్యాక్సిమం బీరే పెట్టానండి. బీర అయితే ఇంకా రాలేదు. నేను అసలు ఎంత కష్టపడి వేసిన మొక్క అలాగా కాపుకి వచ్చిన టైంలో వర్షం కానీ ఏదన్నా అవ్వడం కానీ జరిగితే ఎంత బాధేస్తుందో కదా. ఇంకా లోపల చేయబెట్టబోయే ఆకులు తెద్దామని అక్కడ కూడా గొంగళి పురుగులు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి అయితే యువతలకు వచ్చాను. అవి సాధ్యమైనంత వరకు ఏ గ్లౌజెస్ లాంటివి వేసుకుని చక్కగా తీసేసి అయితే అవతల పాడేయొచ్చండి, లేదా చంపేయచ్చు. ఉంచితే ఏమవుతుందంటే సీతాకోకచిలుకల్లో ఫామ్ అవుతాయి అన్నమాట. లేదు అంటే ఇంకా ఇదిగో ఇక్కడ చూసారా, ఇదిగో అదంతా బీరపాదే అంతా ఎండిపోయింది పచ్చగా. అసలు మంచిగా కాయలు కూడా ఉన్నాయి. అదిగో మీకు లోపల కాయ చూపిస్తా. అంటే ఇక్కడ వర్షము గొంగళి పురుగులు కదా, నాకు భయం వేసి నేను లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ దూరం నుంచే చూపిస్తాను, ఏమన్నా కనపడితే చూడండి. కాయలు అక్కడ ఎండిపోయిందనమాట. ఇప్పుడు వరకు చూపించింది. ఇదిగో ఈ పాదుకు కూడా ఆ పైన కాయ ఉంది, అది కూడా ఎండిపోయిందనమాట. ఆ లోపలికి వెళ్ళడానికి ఏ పక్కన గొంగళి పురుగు ఏ పురుగులు బాగుతాయో అని వెళ్ళలేదండి నేను. ఇంకా ఇది కింద అనమాట. ఈ కిందది కాస్త పర్లేదు, ఎంత వర్షం పడినా కొంచెం కిందది ఇప్పుడిప్పుడే సర్వైవ్ అవుతూ ఉంది. 4 కాయలు అయితే కోసాను, 2 కాయలు ఉన్నాయి. 2 కాయలు అయితే చిన్నవి వస్తే పచ్చడి చేశాను. ఇదిగోండి సీతాఫలం మొక్క ఉంటుంది కదా, దాని మీదకైతే వచ్చేసింది పైకంట. అదిగో అక్కడ పిందెలు ఉన్నాయి, కాయలు కూడా ఉంటాయి. మొన్నే కోసాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. బీర భారమే అని, బీర కూడా ఈ వర్షాలకి భారంగానే తయారైంది. పెరట్లో పెంచుకున్న కాయలు అనేది రాకపోతే ఎవరం ఏం చేయలేం కదా.